హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. థాంక్యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఐడిబిఐ బ్యాంక్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. దీని గురించి పూర్తి విషయాలు అనేవి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఒక్క చిన్న విషయం, ఈ వీడియోని మీరు చివరి వరకు కూడా చూడండి. చివరి వరకు చూసిన తర్వాత మాత్రమే మీకు అర్థమవుతుంది. మరో విషయం ఏంటంటే, మీరు తెలుగు కాంపిటేటివ్.com అనేటటువంటి వెబ్సైట్ లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వచ్చు. లేటెస్ట్ జాబ్ అప్డేట్ కూడా తెలుసుకోవచ్చు. ఓకే, వెబ్సైట్ అనేది తెలుగులో డిజైన్ చేయబడింది కాబట్టి మీ అందరికీ కూడా చాలా సింపుల్ గా అర్థమవుతుంది. అయితే చూడండి, మనం నోటిఫికేషన్ కనుక చూసినట్లయితే ఐడిబిఐ బ్యాంక్ నుండి చార్టెడ్ అకౌంటెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ముఖ్యమైనటువంటి తేదీల విషయానికి వస్తే, ఆన్లైన్ అప్లికేషన్ మొదటి తేదీ 26/03/2019, ఆన్లైన్ అప్లికేషన్ కి చివరి తేదీ 08/04/2019, ఫీజు చెల్లించడానికి మొదటి తేదీ 26/03/2019, ఫీజు చెల్లించడానికి ఆఖరు తేదీ 08/04/2019గా మనం చెప్పుకోవచ్చు. పోస్టుల సంఖ్య విషయానికి వస్తే మనకి చూడండి, డీజీఎం పోస్టులు వచ్చేసి 3 ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే జనరల్ కేటగిరీకి ఉన్నాయి. అదేవిధంగా ఏజీఎం పోస్టుల విషయానికి వస్తే 5 ఉన్నవి. జనరల్ కేటగిరీకి 4, ఓబీసీకి 1 కేటాయించారు. ఎంజీబీ ఈ పోస్టులకు సంబంధించి మొత్తం 32 ఉన్నవి. జనరల్ వారికి 17, ఎస్సీకి 4, ఎస్టీకి 2, ఓబీసీకి 8, ఈడబ్ల్యూఎస్కి 1. టోటల్ గా కనుక మనం చూసుకుంటే 40 పోస్టులు అనేవి రావడం జరిగింది. ఇక్కడ చూడండి, డీజీఎం ఎఫ్ఏడికి సంబంధించి గుర్తింపు పొందినటువంటి బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి చార్టెడ్ అకౌంటెంట్ లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. మరియు ఎంబీఏ మరియు ఐసీడబ్ల్యూఏ చేసిన వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు 12 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి అని మనకి చెప్పడం జరుగుతుంది. తర్వాత చూడండి, డీజీఎం టాక్సేషన్ ఈ పోస్టులకి సంబంధించి గుర్తింపు పొందినటువంటి బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి చార్టెడ్ అకౌంటెంట్ లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి. మరియు ఎంబీఏ మరియు ఐసీడబ్ల్యూఏ చేసిన వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరుగుతుంది. తర్వాత ఏజీఎం ఎఫ్ఏడికి సంబంధించి గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుంచి చార్టెడ్ అకౌంటెంట్ లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. మరియు ఎంబీఏ మరియు ఐసీడబ్ల్యూఏ చేసిన వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు 7 సంవత్సరాల వరకు కూడా ఎక్స్పీరియన్స్ అడగడం జరుగుతుంది. తర్వాత ఏజీఎం టాక్సేషన్ దీనికి సంబంధించి గుర్తింపు పొందినటువంటి బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుంచి చార్టెడ్ అకౌంటెంట్ లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. మరియు ఎంబీఏ మరియు ఐసీడబ్ల్యూఏ చేసిన వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 7 years వరకు కూడా ఎక్స్పీరియన్స్ అడగడం జరుగుతుంది. తర్వాత మేనేజర్ ఎఫ్ఏడి టాక్సేషన్ ఈ పోస్టులకు సంబంధించి చార్టెడ్ అకౌంటెంట్ లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. మరియు ఎంబీఏ మరియు ఐసీడబ్ల్యూఏ చేసిన వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. గుర్తింపు పొందినటువంటి బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి చేసి ఉండాలి. 4 years ఎక్స్పీరియన్స్ అడగడం జరుగుతుంది. మేనేజర్ ట్రెజరీకి సంబంధించి చార్టెడ్ అకౌంటెంట్ లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి లేదా డిప్లొమాతో కూడినటువంటి ఎంబీఏ, సిఎఫ్ఏ, ప్రొఫెషనల్స్ లేదా ట్రెజరీలో సర్టిఫికేట్ ని కలిగి ఉండాలి. గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ లేదా విశ్వవిద్యాలయం నుంచి 2 years ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరుగుతుంది. తర్వాత మేనేజర్ రిస్క్ మేనేజ్మెంట్ దీనికి సంబంధించి చార్టెడ్ అకౌంటెంట్ లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. మరియు ఎంబీఏ ఫైనాన్స్, ఐసీడబ్ల్యూఏ లేదా సిఎఫ్ఏ లేదా ఎంఏ లేదా సిఏఐఐబి లేదా జిఏఆర్పి చేసిన వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి. అదేవిధంగా 2 years ఎక్స్పీరియన్స్ అడగడం జరుగుతుంది. మేనేజర్ కార్పొరేట్ బ్యాంకింగ్ దీనికి సంబంధించి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చార్టెడ్ అకౌంటెంట్ లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. మరియు ఎంబీఏ ఫైనాన్స్, ఐసీడబ్ల్యూఏ లేదా సిఎఫ్ఏ లేదా ఎంఏ, సిఏ, సిఏఐఐబి లేదా జిఏఆర్పి చేసిన వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 3 years ఎక్స్పీరియన్స్ అడగడం జరుగుతుంది. వయసు విషయానికి వస్తే 35 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు కూడా వయసు అనేది అడగడం జరుగుతుంది. ఈ పోస్టులకి సంబంధించి కొన్ని పోస్టులకి అయితే 28 నుంచి 36 సంవత్సరాలు, మరికొన్ని పోస్టులకి 25 నుంచి 35 సంవత్సరాలు అడగడం జరుగుతుంది. శాలరీ విషయానికి వస్తే డీజీఎం 30,600 నుంచి 53,900 వరకు కూడా శాలరీ ఉంటుంది. ఏజీఎం కి 42,020 రూపాయల నుంచి
51,490 రూపాయల వరకు, మేనేజర్కి 31,705 రూపాయల నుంచి 45,950 రూపాయల వరకు కూడా శాలరీ అనేది ఉంటుంది. ఎంపిక విధానం ఎలాగుంటుందంటే ప్రిలిమినరీ, స్క్రీనింగ్ టెస్ట్ మరియు GDPA ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకునేటటువంటి విధానం ఏంటంటే మీరందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. చెల్లించవలసినటువంటి ఫీజు వచ్చేసి SC, ST, PWD కేటగిరీ అయితే 150 రూపాయలు ఉంటుంది. మిగిలిన వాళ్ళైతే 700 ఉంటుంది. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇదే వెబ్సైట్లో నేను ఈ నోటిఫికేషన్ కూడా పెట్టాను. ఈ నోటిఫికేషన్ మీరు కావాలంటే మొత్తం అంతా కూడా క్లియర్గా చూసుకోవచ్చు. ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టుకు సంబంధించి. అయితే ఈ పోస్టులకు సంబంధించి మనం కొంచెం నెగిటివ్గా మాట్లాడుకోవాలంటే చాలా వరకు కూడా ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరుగుతుంది. హై క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి జాబ్స్, తక్కువ పోస్టులు ఉన్నాయి. అంతేకాకుండా ఎవరైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు కాబట్టి, ఆంధ్రప్రదేశ్ వారు కానీ తెలంగాణ వారు కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కాబట్టి కాంపిటీషన్ అనేది ఏంటంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, దీన్ని బట్టి ఇవన్నీ కూడా దీనికి నెగిటివ్ పాయింట్స్గా చెప్పుకోవచ్చు. పాజిటివ్ విషయాలకు వస్తే ఏంటంటే ఈ జాబ్స్ అనేవి ఏంటంటే కొంచెం హై రేంజ్లో ఉన్నటువంటి జాబ్స్, మీకు మంచి శాలరీ ఉంటుంది, మంచి కెరీర్ ఉంటుంది. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టుకు సంబంధించి. మరో విషయం ఏంటంటే మీరు ఈ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు ప్రతిరోజు జాబ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. చూడండి ఫ్రెండ్స్, నేనేంటంటే ఎప్పుడూ కూడా 10th క్లాస్ మీద, ఇంటర్ మీద, డిగ్రీ మీద ఏ జాబ్స్ ఉన్నాయనే నేను ఎక్కువగా సెర్చ్ చేస్తూ ఉంటాను. అదే మన వెబ్సైట్లో పెడుతూ ఉంటాను. కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరు షేర్ ఎక్కువగా చేస్తే మనం మంచి మంచి వీడియోస్ అనేవి చేసుకోగలుగుతాము. ఓకే, ఇది ఫ్రెండ్స్. మరో విషయం ఏంటంటే మీరు ఎక్కడైనా జర్నీలో ఉన్నారనుకోండి, మీకు ఒకవేళ చదవాలనిపించింది అనుకోండి, మీరు telugucompetitive.comలోకి వెళ్ళి మీరు చక్కగా చదువుకోవచ్చు. ఏంటంటే ఎంతసేపు కూడా మీరు మొబైల్లో ఈ గేమ్స్ ఆడడం ఇవే కాకోకుండా ఏంటంటే మీరు ఇట్లా ప్రిపేర్ అవ్వడం ద్వారా ఏంటంటే మీకు చాలా వరకు కూడా నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. మీకు కూతో ఎంతో కొంత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువ మార్కులు సంపాదించవచ్చు. ఓకే, వెబ్సైట్లోకి వెళ్ళి తప్పనిసరిగా మీరు అందరూ కూడా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.